వెల్కమ్ టు చిత్రం విచిత్రం యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ గారు నటించిన పాన్ 1 మూవీ కల్కి 2898 రిలీజ్ అయింది. 1000 crores మార్క్ క్రాస్ అయింది. తర్వాత ఇంకా 25 days రన్ కంప్లీట్ చేసుకునింది. 1300లో రన్ అవుతుంది ఇప్పుడైతే. ఇప్పుడు విషయం ఏంటంటే కల్కి మూవీ బాహుబలిని బీట్ చేస్తుంది. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2015లో బాహుబలి రిలీజ్ అయింది కదా. అప్పుడు అలాంటి విజువల్స్తో అలాంటి సినిమా ఇంతవరకు లేదు. ఇండియన్ హిస్టరీలో అలాంటి సినిమా లేదు. రిలీజ్ అయింది ఫస్ట్ డే. తెలుగులో అంత టాక్ ఏం లేదు. హీరో చనిపోయారు కాబట్టి మన తెలుగులో తీసుకోలేదు కాబట్టి కొంచెం డల్ టాక్ ఉంది. తర్వాత బాగా ఎత్తుకునింది తెలుగులో. మాట్లాడుకుంటే అలాంటి విజువల్స్ అప్పటి వరకు ఎక్కడ చూడలేదు మనం. దాంతో థియేటర్లో మొత్తం ఫుల్ అయిపోయి ఇప్పుడు లేని కలెక్షన్స్ అయితే వచ్చాయి. దానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి గారు. తర్వాత అదే బాహుబలి 2018లో పార్ట్ 2 రిలీజ్ అయింది. పార్ట్ 1 రేపిన ఉత్సాహానికి, అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది అయితే అందరిలో ఎక్కేసింది. ఎక్కడ చూసినా ఆ 3 years అదే ఎక్కువ మాట్లాడింది. కాబట్టి మోడీ గారు కూడా అడిగారంటే ఇంక అర్థం చేసుకోండి. కాబట్టి ఆ పాయింట్ ఉంది కాబట్టి బాహుబలి 2 కూడా చాలా బాగా చూశారు. బాహుబలి 2 1700 crores కలెక్ట్ అయింది. అంటే ట్రిపుల్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ పార్ట్ 600, సెకండ్ పార్ట్ 1700. అంటే మీరు ఎక్కడ చూసుకున్న ఫస్ట్ పార్ట్ కొంచెం తక్కువే ఉంటుంది, సెకండ్ పార్ట్ బాగా వస్తుంది. కేజీఎఫ్ కూడా ఫస్ట్ పార్ట్ 300 ఏమో వచ్చింది, 300 crores. సెకండ్ పార్ట్ 1200 ఏమో. అర్థం చేసుకోండి. అలాంటిది కల్కి మూవీకి పార్ట్ 1కే 1300 ఇంకా రన్లో ఉంది. ఇప్పుడు చైనాలో కూడా రిలీజ్ చేశారు. ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి. 1500 to 800 వరకు వెళ్ళచ్చు. అంటే పార్ట్ 1కి ఎలాంటి రెస్పాన్స్ ఉందంటే పార్ట్ 2 డబుల్ అయితే, ట్రిపుల్ అయితే ఎలా ఉంటుంది ఊహించుకోండి. మీకే క్లారిటీ వస్తుంది. నాకు తెలిసినంతవరకు బాహుబలి పార్ట్ 1 చూసినాక పార్ట్ 2 చూడాలి ఎంత ఆసక్తి అయితే అందరిలో కలిగిందో, అలాగే కల్కి పార్ట్ 1 చూసాక పార్ట్ 2 చూడాలనే ఆసక్తి అందరిలో అంతే పెరిగింది. ఆ పాయింట్స్ కానివ్వండి, ఇంకా దీంట్లో మన పురాణాలు చెప్పారు కాబట్టి ఇంకా అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. కాబట్టి పార్ట్ 2 కలెక్షన్స్ 2500 కోట్ల పైన ఉంటుంది. దానికి తక్కువ అయితే ఉండదు. దాంతో ఆల్ ఇండియా రికార్డులు అయితే బ్రేక్ వెళ్ళిపోతాయి. దంగలు ఇవన్నీ ఉండవు. మందే ఫస్ట్ ఉంటుంది. తెలుగు సినిమా మన ప్రభాస్ గారు నటించిన మూవీనే ఫస్ట్ ఉంటుంది. ఏ మూవీ చూసుకున్నా, బాహుబలికి చూసుకున్నా, కేజీఎఫ్ చూసుకున్నా, పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2కి ట్రిపుల్ వచ్చింది. అదే కల్కికి ట్రిపుల్ వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అదే అన్నమాట. పార్ట్ 2 కలెక్షన్స్ ఏమాత్రం తగ్గవు. అందే సినిమా ఫస్ట్ అయిపోతుంది. ప్రభాస్ గారు రికార్డు సృష్టిస్తారు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఇంకా నిన్న వేరే ఇంటర్వ్యూలో ఆయన డిజైనర్ కూడా చెప్పారు కదండి, ఇంకా 7 కాంప్లెక్సెస్ ఉన్నాయని. ఏం ప్లాన్ చేశాడో కానీ డైరెక్టర్ నాగశ్విన్ ఇంకా వేరే లెవెల్ ఉండబోతుందని అర్థం. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఎంత కలెక్ట్ చేస్తుంది కల్కి పార్ట్ 2.